అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. మన భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజు మనం సర్వ విజ్ఞాలను హరించే కాణిపాక వినాయకుడి చరిత్ర గురించి, ఆ ఆలయం యొక్క విశేషం గురించి తెలుసుకుందాం. కాణిపాకంలో వినాయకుడిని ఎవరూ ప్రతిష్ఠించలేదు. ఆయన అక్కడ స్వయంభుగా వెలిశాడని చరిత్ర చెబుతోంది. అందులో భాగంగానే ఓ కథ కూడా అక్కడ ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక కాలంలో ఒక గ్రామంలో మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వ్యవసాయ జీవనం గడిపేవారు. వారి వ్యవసాయ భూమిలో ఎప్పుడూ పంటలు బాగా పండేవి. అయితే ఒకసారి వారి వ్యవసాయ భూమిలో ఉండే బావిలో నీరు ఎండిపోతుండడాన్ని గమనించారు. దీంతో వారు ఆ బావిని కొంత లోతు తవ్వితే నీరు వస్తుందని భావించి వెంటనే ఆ బావిని తవ్వడం మొదలుపెట్టారు. అలా వారు కొంత లోతు తవ్వగానే ఓ రాయి తగిలింది. వెంటనే ఆ బావి నిండా రక్తం ఊరడం మొదలైంది. అలా క్రమక్రమంగా ఆ బావి మొత్తం రక్తంతో నిండిపోయింది. అయితే అదే సమయంలో ఆ అన్నదమ్ములకు బావిలో వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. దీంతో వారు తవ్వడం ఆపి విగ్రహాన్ని పూజిస్తారు. ఈ క్రమంలో వెంటనే వారికి ఉన్న వైకల్యాలన్నీ పోయి వారు మామూలు మనుషులుగా మారుతారు. అలా ఆ విషయం ఆ నోట ఈ నోట ఆ గ్రామంలోని ఇతర ప్రజలందరికీ తెలుస్తోంది. దీంతో వారు కూడా వినాయకుడిని పూజించడం మొదలు పెడతారు. ఈ క్రమంలోనే వారు స్వామివారికి కొట్టే కొబ్బరికాయల నుంచి వచ్చే నీరు ఆ గ్రామమంతా వ్యాపిస్తోంది. దీంతో వారి పంటలు పచ్చగా పండుతాయి. గ్రామం సకల సంపదలతో సుభిక్షంగా మారుతుంది. అలా వ్యవసాయ భూముల్లో నీరు ప్రవహించేసరికే ఆ గ్రామానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా కాణిపాకంలో వినాయకుడి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే స్వామివారి విగ్రహం రోజు కొంత పరిమాణం పెరుగుతుంది. అందుకు సాక్ష్యం ఆయనకు ధరించే తొడుగులే. ఒకప్పుడు భక్తులు ఆయన విగ్రహానికి చేయించిన తొడుగులు ఇప్పుడు సరిపోవడం లేదు. విగ్రహం సైజు కాలక్రమేణా పెరిగింది. సాక్ష్యాలు అని అక్కడ పండితులు వెల్లడిస్తున్నారు. కాణిపాకంలో వినాయకుడి విగ్రహం బావిలోనే ఉంటుంది. అయితే ఆ బావిలోని నీరు ఎప్పటికీ కూడా ఎండిపోదు. దీంతో ఆ బావి నీరుని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. చాలామంది తప్పులు చేసిన వారిని కాణిపాకం తీసుకువచ్చి ఆలయం ఎదుట ఉన్న కోనేటిలో స్నానం చేయిస్తే వారు తాము చేసిన తప్పులను ఒప్పుకుంటారని భక్తుల నమ్మకం. అలాగే కాణిపాకం ఆలయంలో ఎప్పుడూ ఒక పాము తిరుగుతుందట. అది ఎవ్వరికీ అపకారం చేయదని, అది దేవతా సర్పమని కాణిపాకం వచ్చే భక్తులు నమ్ముతారు. ఇంత విశిష్టత కలిగిన కాణిపాక విఘ్నేశ్వరుని ఒక్కసారి దర్శిస్తే చాలు, సకల శుభాలు కలుగుతాయి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.